సేమియా ఉప్మా ఇలాగ చేసుకుంటే మంచిగా కమ్మగా ఉంటుంది. విడివిడిగా ఇలా ముద్ద లేకుండా విడివిడిగా రావాలంటే ఈ విధంగా సేమియా చేసుకుంటే తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దీనికి కావలసిన పదార్థము 2 గ్లాసుల సేమియాను ముందుగా మంచిగా దూరగా వేయించుకొని పక్కకి పెట్టుకోవాలి. 2-3 పచ్చిమిర్చీలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, 2 క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడి ఎక్కినాక 2 చెంచాల నూనె పోసుకొని నూనె బాగా వేడెక్కినాక ఒక 2 పిడికలు పల్లీలు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 3 చెంచాల శనగపప్పు, 1 చెంచాడు జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 2 కరివేపాకు రెంబలు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. 5 నిమిషాలు తర్వాత మూత తీసి 2 చెంచాల ఉప్పు, 1 చెంచాడు అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసి మంచిగా కలుపుకోవాలి. అందులోకి కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల సేమియాకి 3 గ్లాసుల నీళ్లు పోసుకుంటే సేమియా విడివిడిగా అంటుకోకుండా మంచిగా సేమియా వస్తుంది. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని నీళ్ళు మసిలేక మూత తీసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను మెల్లిగా అందులోకి వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని మూత తీసినాక ఈ విధంగా తయారవుతుంది. మంచిగా దాన్ని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కథం సేమియా మీకు ఇష్టమైన సేమియా తయారవుతుంది. ఈ సేమియా మీకు ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.